హామీలే తప్ప అమలు లేదని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమరి నాగేశ్వరరావు విమర్శించారు. ఈ మేరకు స్థానిక మార్కండేయ కళ్యాణ మండపంలో ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడారు. చేనేత శాఖ మంత్రివర్యులు సోదరిమణి ఎస్ సవితమ్మ గారు ప్రెస్ మీట్ జరిపారు. అలాగనే చేనేత అండ్ జౌళి శాఖకు సంబంధించినటువంటి సెక్రటరీ గారు కూడా ఇద్దరు కలిసి ప్రెస్ మీట్ జరిపారు. ఆ పక్కనే మంత్రి గారి ఓఎస్టీ గారు కూడా ఉన్నారు. వీరు ముగ్గురు నిన్న పత్రికా సమావేశం ఏర్పాటు చేసి అందులో చేనేతకు సంబంధించినటువంటి 2 అంశాలని ప్రస్తావన చేశారు. ముఖ్యంగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అనేది చేనేత కార్మికులకి ఏప్రిల్ 1వ తేదీ నుంచి విడుదల చేస్తున్నామని చెప్పడం. రెండవది థ్రిఫ్ట్ ఫండ్ ఏదైతే ఉన్నదో దాన్ని 1,60,00,000 రూపాయలు విడుదల చేశాము. దాంతోపాటు గతంలో వివిధ సందర్భాల్లో మొత్తం 7 కోట్లు 8 కోట్లు విడుదల చేశామని చెప్పారు. సవితమ్మ గారికి సోదరిమణి మేము ఒక విషయం తెలియజేయదలుచుకున్నాం. 2024 డిసెంబర్ ఆఖరు నాటికి చేనేత సహకార సంఘాలకు పాలకవర్గ ఎన్నికలు జరుపుతామని ప్రకటించి ఇప్పుడు సంవత్సరం దాటి ఇంకొక నెల అయింది. అంటే సంవత్సరం తర్వాత కూడా మీరు సహకార సంఘాలకి ఎన్నికలు జరపకుండా ప్రకటన చేసి వదిలిపెట్టారు. అంటే ఈ చేనేతలను మభ్యపెట్టడం కోసం ఏమైనా ప్రకటనలు చేస్తున్నారా? అలాగే ఈరోజు 1,60,00,000 రూపాయలు ప్రకటించవలసాం అని ప్రకటన చేశారు. అసలు రావాల్సింది ఆర్టీఐ ద్వారా మీరిచ్చిన లెక్క నా ఫోన్లో కూడా ఉన్నది, పేపర్ ఉన్నాయి. 2024 ఆఖరికి 17,17,00,000 రూపాయలు రావాల్సి ఉంటే థ్రిఫ్ట్ ఫండ్ 1,60,00,000 ఇచ్చారంట. అంటే కనీసం 10% కూడా ఇవ్వని పరిస్థితుల్లో మీరు ఉంటే ఈ చేనేతలను ఏమైనా బ్రతికిస్తారా?